బ్రేకింగ్ న్యూస్. గ్రూప్ 1 పరీక్షా పత్రాల వ్యవహారంతో పాటు జత్వాని కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పిఎస్ఆర్ ను జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధితో పిఎస్ఆర్ బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. ఈ సాహిత్య, ప్రస్తుతం పిఎస్ఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? గతంలో కొన్నిసార్లు పిఎస్ఆర్ ఆంజనేయులకి అయితే కనుక హైపీపీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స కూడా అందించిన నేపథ్యంలో అయితే కనుక మొన్న శనివారం కానీ సోమవారం కానీ డాక్టర్లు ఇటు టెస్ట్ చేసిన అనంతరం అయితే కనుక అతను ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని కూడా 2-3 సార్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ ట్రీట్మెంట్కి కానీ లేకపోతే అక్కడ ఉండడానికి కానీ సహకరించకుండా నన్ను మళ్ళీ జైలుకి తీసుకెళ్ళండి అని కూడా ఆయన అడిగిన పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే ఇవాళ మళ్ళీ 11 గంటల సమయానికి అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే మల్టీ స్పెషాలిటీ బ్లాక్ దగ్గర అయితే ఉన్నామో ప్రభుత్వ ఆసుపత్రిలో, ఇక్కడే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అడ్మిట్ చేయడం అయితే జరిగింది. అతనికి ఏదైతే హై బీపీ ఉన్న నేపథ్యంలో అది ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అయితే అతనికి చాలా హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో 3వ అంతస్తులో అయితే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా డాక్టర్స్ ఒక హెల్త్ బులెటిన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వ ఆసుపత్రికి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయనకి ట్రీట్మెంట్ అయితే బీపీకి సంబంధించి అనేక టెస్టులు చేయడం కానీ ఇటు హార్ట్కి సంబంధించి కూడా అనేక సార్లు ఆయన హెచ్చరించడం కానీ టెస్ట్ చేయడం కానీ చేశారు. బట్ కానీ ఆయన మాత్రం ఇటు సహకరించకుండా ఏదైతే అతనికి హార్ట్కి సంబంధించి ఏదైతే ఇబ్బంది ఉందో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ కూడా ఆయన నన్ను జిల్లా జైలుకి తీసుకెళ్ళమంటూ కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా 3 గంటల వరకు అయితే కనుక ఆయనకి ట్రీట్మెంట్ జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఇప్పటికే ప్రస్తుతం అనేక టెస్టులు చేయడం కానీ దానికి సంబంధించిన ఏవైతే ట్యాబ్లెట్స్ కానీ అతనికి ఏదైతే మెడికేషన్ ఇవ్వాలో ఆ మెడికేషన్ అంతా కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే 11 గంటల సమయానికి ఇక్కడికి తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి కొద్దిగా ఏదైతే హై బీపీతో బాధపడుతూ కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆ టెస్ట్కి సంబంధించి కూడా అప్పటి నుంచి ఆయన కొంచెం అస్వస్థతగా ఉన్నట్టుగానే అర్థమవుతా ఉంది. అయితే డాక్టర్లు కూడా చెప్తూనే ఉన్నారు. డాక్టర్ల టెస్ట్ల గురించి కూడా ఆయన టెస్ట్లకు సంబంధించి కూడా అతనికి ఏమి ఇబ్బంది ఉంది అనేది కూడా ప్రత్యక్షంగా పిఎస్ఆర్కే చూపించిన నేపథ్యంలో కూడా పిఎస్ఆర్ ఎక్కడా కూడా అంగీకరించడం లేదు ఇక్కడ అడ్మిట్ అవ్వడానికి. అయితే ఏదైతే ఏపీపీఎస్సీ సంబంధించిన కేసులో ప్రస్తుతం ఆయన నిందితుడిగా ఉన్నారు కాబట్టి ఆ కేసులో ప్రస్తుతం జిల్లా జైల్లో ఆయనకి రేపటి వరకు అయితే కనుక రిమాండ్ ఉంది. రేపటి వరకు కూడా రిమాండ్ తర్వాత ఏం జరగబోతుంది అంటే మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే ఆయన బెయిల్ పిటిషన్ అంటే గతంలో జత్వాని కేసులో ఏదైతే బెయిల్ వచ్చిందో అలాగే బెయిల్ వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేనందువల్ల అయితే పలుమార్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అయితే జరిగింది. ఇవాళ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక టెస్టులు చేస్తూ కూడా ఇటు హై బీపీకి సంబంధించి కానీ గుండె సంబంధిత వ్యాధికి సంబంధించి కానీ ఇప్పటికే డాక్టర్లు అనేక సార్లు అయితే కనుక ఆయన హెచ్చరించడం కానీ టెస్టులు కానీ చేయడం జరుగుతుంది. ఇటు పోలీసుల పర్యవేక్షణలో అయితే కనుక పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం మల్టీ స్పెషాలిటీ 3వ అంతస్తు బ్లాక్లో అయితే కనుక ఇక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి జిల్లా జైలుకి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు తరలించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే సాహిత్య, ఇదివరకు కూడా చూసాము, ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులకైతే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి, కంపల్సరీ అటు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని డాక్టర్లు చెప్పినా ఎందుకు అడ్మిట్ అవ్వడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఒప్పుకోవడం లేదు? దీని వెనక ఏమైనా రీజన్ ఉందనుకోవచ్చా? ఇప్పటివరకు ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చి ఆయన్ని చూసిన దాఖలాలు ఉన్నాయా? ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఈ హెల్త్ బులెటిన్కి సంబంధించి కూడా అడుగుతూనే ఉన్నారు. ఇటు పోలీసుల పర్యవేక్షణలో మొత్తం జరుగుతుంది కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు ముందు నుంచి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అటు కస్టడీకి సిఐడి ఏదైతే జత్వాని కేసులో సిఐడికి అప్పచెప్పినప్పుడు కూడా అప్పుడు హై బీపీ వల్ల ఒకసారి అర్ధరాత్రి సమయంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి. అప్పుడు కూడా ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నట్టుగా కనపడ్డారు కానీ బట్ ఆయన ఎక్కడ కూడా ఒక పేషెంట్స్తో అయితే వెయిట్ చేస్తున్న
చెప్తున్న పరిస్థితి కనపట్లేదు. అదే విధంగా ఇక్కడ ఉండడానికి ఇష్టపడినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నట్టు పోలీసులు కానీ ఇటు డాక్టర్లు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడైతే కొద్ది గంటల సేపు కానీ లేకపోతే రిపోర్ట్స్ వచ్చే వరకు, టెస్ట్లు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. కాబట్టి ఆ వెయిటింగ్ కానీ, ఆ పేషెంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ వాతావరణం నచ్చకో ఆయన అయితే ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు అనే సమాచారం అయితే అంతా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో కూడా అడ్మిట్ అవ్వమని చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పిన రీజన్ అయితే నేను ఇక్కడ ఉండలేను, నాకు ఇక్కడ నచ్చలేదు, నాకేమీ కాలేదు, అందుకే నేను జిల్లా జైలుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను అంతా బాగానే ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏమైనా టెస్టులు చేయించాలి అన్న గుండె సంబంధించి కూడా డాక్టర్లు పలానా టెస్ట్ చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఏం పర్వాలేదు, నాకు బాగానే ఉంది, నాకు టెస్టులు అవసరం లేదు అని కూడా చెప్పినట్టుగా సమాచారం అంతా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదంటే ఒక పక్కన పోలీసులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ చెప్తున్న నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన్ని బయట ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ కోసం అయితే కనుక తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా ఇటు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యలో అయితే కనుక రిమాండ్ ఖచ్చితంగా 5వ తారీఖు వరకు ఉంది కాబట్టి, జూన్ 5 వరకు అంటే రేపటి వరకే రిమాండ్ ఉంది కాబట్టి, రిమాండ్ ముగిసే వరకైనా కూడా ఆయనకి ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఆయనకు సంబంధించిన ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలిస్తూ పోలీసు పర్యవేక్షణలో అయితే కనుక ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అయితే కనుక మళ్ళీ జిల్లా జైలుకి అయితే తరలిస్తారు.